గోల్డ్ విపరీతంగా పెరుగుతున్న రోజులు ఇవి. తులం గ్రాము గదా! గ్రాము గోల్డ్ ఉన్నా పర్లేదులే అనుకుంటున్న రోజుల్లో కేజీల కొద్దీ గోల్డ్ మెడలో వేసుకొని తిరుగుతున్న గోల్డ్ మెడల వ్యవహారం ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌లో దొరకడం, తర్వాత ఇంత గోల్డ్ నిజమా కాదా? ఇది నకిలీ గోల్డ్ అని చెప్పిన రకరకాలమైన ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ మ్యాన్ అలియాస్ విజయ్ కుమార్ అలియాస్ గోల్డ్ మ్యాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఈ గోల్డ్ రహస్యం ఏంటి? అంటే నా నా నామినల్‌గా కాకుండా ఇంత ప్రత్యేకంగా ఇంత గోల్డ్ ధరించుకొని తిరగడం వెనక ఏమన్నా రహస్యం ఉందా? లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల అన్న విషయం మీద విజయ్ కుమార్ అడిగి తెలుస్తున్నా. సార్ విజయ్ కుమార్ చెప్పండి సార్. మీరు ఈ గోల్డ్ ఇంత భారీ ఎత్తున వేసుకొని తిరగడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ప్యాషన్ ప్యాషన్ అంటే ఒక గ్రాము కొంటేనో లేకపోతే 10 గ్రాములు కొంటేనో చాలు ఇప్పుడున్న రేట్ల విపరీతమైన రేట్లకి గోల్డ్ కొనలేని పరిస్థితుల్లో దాదాపుగా ఎన్ని కేజీల గోల్డ్ మీ మెడలో ఉంటుందండి? సరే 2.5 3 వరకు. ఇప్పుడంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదో ఈ పొజిషన్లో ఉన్నది కాదండి. గత 20 ఇయర్స్ నుంచి ఉన్నది. అంటే మొత్తంగా మీ ఒంటి మీద కావచ్చు, తర్వాత మీ ఇంట్లో కావచ్చు, ఓవరాల్‌గా మీ దగ్గర ఎంతవరకు గోల్డ్ ఉండే అవకాశం ఉంది? 3.5. మరి ఈ ఎయిర్‌పోర్ట్‌లో మీరు మిమ్మల్ని ఐటీ అధికారులు ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని తనిఖీ చేశారు. తర్వాత తనిఖీ చేసినప్పుడు మిమ్మల్ని ఏమడిగారు? ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రశ్నించాల్సి వచ్చింది? లేదు సార్, నేను జనరల్గా రెగ్యులర్గా వెళ్తుంటాను. మరి ఫ్లైలోనే వెళ్తుంటాను, చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళాక నాకు ఒక చిన్న కాల్ ఉంటే నేను లాబీలో అటు ఇటు తిరుగుతున్నాను. వాళ్ళకి కొద్దిగా చిన్న డౌట్ వచ్చింది నా పైన. ఆబ్వియస్లీ వస్తుంది, ఎవరైనా కొద్దిగా వెయిటింగ్ అంటే ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి కదా. వెళ్ళాక జస్ట్ అయ్యాక సేసేపు వాళ్ళు అడిగారు, మేము అది మీ గోల్డ్ స్కాన్ చేయాలి అండ్ ఐటీ వాళ్ళు వస్తున్నారు అంటే ఓకే సార్ అని చెప్పేసి. గోల్డ్ ఎన్నడూ మామూలు జస్ట్ స్కాన్ చేస్తారు, ఆ రోజు స్కానర్లో పంపించారు. పంపించి చెక్ చేసేది ఒరిజినల్ గోల్డ్ అని చెప్పి తెలిసాక ఐటీ వాళ్ళు వచ్చారు, నేను డిక్లరేషన్ అడిగారు, ఇచ్చాను. నాకు 5:30కి నా ఫ్లైట్ డిపార్చర్ అయ్యేది ఉంది. అయితే ఇమీడియట్లీ వెళ్ళిపోయాను. అరైవల్ అయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు లోకల్ ఏమంటారు ఎయిర్पोर्ट अथॉरिटी इनकम टैक्स ऑफिसर्स వచ్చారు. వచ్చేసి మీతో కొద్దిగా మాట్లాడాలండి, आपसे कुछ बात करने का है, थोड़ी देर हमारे को साथ ठीक है चलो कितना टाइम लगेगा అంటే 1 2 నాకేంటంటే అప్పటికి నాకు ఈ చిన్న రేపు మీటింగ్కి నాకు డిస్కషన్స్ ఉన్నాయి. ఆయన నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, కొద్దిగా నాకు టైం పడుతుంది, నేను వస్తున్నాను. నాతో పాటు వచ్చి నేను పంపించేశారు. నేను అయ్యాక వాళ్ళు వచ్చేసే ఫస్ట్ అది యాక్చువల్గా 9:30 నుంచి స్టార్ట్ చేశారు ప్రాసెస్. అంటే కొద్దిగా 9:30 10 వరకు డిన్నర్ చేశాము అందరం కలిసి. ఫస్ట్ మొత్తం అది గోల్డ్ ఫస్ట్ రిమూవ్ చేయించేసి ఫస్ట్ ఇది ఒరిజినలా కాదా, డూప్లికేట్ అయితే వాళ్ళకి అసలు అంటే మళ్ళీ ఫెయిల్యూర్ అవుతారు. పాపం ఎవరో వాళ్ళు నైట్ జ్యువెలరీ అతన్ని పిలిపించారు, రోజు ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ మొత్తం సీజ్ చేశారు. సీజ్ చేసేసి నాకు లెటర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ నన్ను షో ఎవిడెన్స్ అడిగారు. ఎవిడెన్స్ ఉన్నాయి ఇచ్చారు. మిగతా ఎవిడెన్స్ని మీరు ఖచ్చితంగా షో చేసిన తర్వాత మీరు రిలీజ్ చేసుకోవాలి, మీకు నోటీస్ వస్తుంది, నోటీస్లో ప్రయర్ టైం ఉంటుంది, ఆ ప్రయర్ టైంలో మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మిగతా కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఏంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి, మీరు ఏం చేస్తారు, నా ఉన్నది ప్రొఫైల్ నాకన్నా ముందు వాళ్ళే తెచ్చిపెట్టుకున్నారని చూసుకున్నారు. మ్యాక్సిమం మ్యాచ్ అయ్యాయి బస్ అంతే. సో ప్రధానంగా ఐటీ అధికారులు ప్రశ్నించినప్పుడు అంటే ఒక మనిషి దగ్గర కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, ఇంతవరకే గోల్డ్ ఉండాలి అన్న రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందని చెప్పారా? ఎంత మేరకు గోల్డ్ ఉండాలి, ఎంత మేరకు మీ దగ్గర ఉంది, దానికి సంబంధించిన ట్యాక్స్ ఏమైనా కట్టాలని చెప్పన్న విషయాలు ఏమన్నా మీతో చర్చించడం జరిగిందా? అయితే సార్ ఇప్పుడు కొందరు అంటే ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పేబుల్ అమౌంట్ తోటి 100 kg గోల్డ్ అయినా కొనవచ్చు. ఇంత లిమిట్ అనేది ఉండదు. బట్ ఏంటంటే ఇట్స్ ట్యాక్స్ పేబుల్ అమౌంట్ అవుతూనే క్లియర్ అమౌంట్ అవుతూనే దాంతో పర్చేజ్ చేయాలి. ఎవ్రీథింగ్ హ్యావ్ ఏ బిల్స్ అండ్ పేమెంట్ మోడ్స్, అంటే బ్యాంక్ త్రూ అనేది వైట్ క్యాష్ ఇచ్చి కొనడం ఉండదు. 100 kg అనే వేసుకోవచ్చు. సో ఈ గోల్డ్ మెన్ అలియాస్ విజయ్ గారు, మీరు ఈ ప్యాషన్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చిందా? ఇప్పుడు ఏదైనా ఒక ప్యాషన్ రావాలంటే ఖచ్చితంగా ఏదో కారణమో లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఇన్సిడెంట్ వల్ల మీరు గోల్డ్ మీద మారాల్సి వచ్చింది? అలా ఏం లేదు సార్, నేను ఒక 5 years నుంచి అయితే థిక్గా ఉన్నాను మామూలుగా, అంతకుముందు గిట్టే ఉండేది గోల్డ్. సో ఇప్పుడు ఈ గోల్డ్ మెన్ అనేది ప్యాషన్గా మారిపోయి కొంతమంది నకిలీ గోల్డ్ వేసుకుని నకిలీ గోల్డ్ మెన్లు కూడా గోల్డ్ మెన్గా చలామణి అవుతున్నారు. వాళ్ళ మీద మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తా అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళ వల్ల మీకేమన్నా పేరు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే ఒకటి సరే ఏజ్ చేసినా అంటే ఒక సెలబ్రిటీ కానీ ఒక మార్కెట్లో రికగ్నైజ్ ఉన్నానే మనం ఒకరికి గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. ఆ పద్ధతిలో పోవాలనేది నేను కోరుకుంటే నేను ఆ పద్ధతిలో పోతున్నా. ఓరు ముందు మనం షో చేసో ఇంకేదో చేసేస్తే వాడు తిట్టుకుంటాడు, మనం అనవసరంగా తిట్టుకుంటే ఆ బద్దు మనకు కలుగుతుంది. అలాంటిది ఉండొద్దు. ఎవరితోటైనా ఏజ్ చేసినా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. విజయ్ కుమార్ అలియాస్ గోల్డ్ మ్యాన్ మీరు పాపులర్ అయ్యారు కదా. సో ఇలా గోల్డ్ మ్యాన్ పేరుతో కొంతమంది నకిలీ గోల్డ్ మెడలో వేసుకొని
సెటిల్మెంట్లు చేస్తున్న వ్యవహారం కూడా పోలీసు దృష్టికి రావడం, వాళ్ళు పిలిపించి వార్నింగ్ ఇవ్వటం, సో ఇవంతా కూడా ఒక కాంట్రవర్సీ ఇష్యూ నడుస్తూ ఉంది. సో దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే అలాంటిది కరెక్ట్ కాదు సార్, 1000% కరెక్ట్ కాదు. నా ఇంటికి డైలీ 100 పీపుల్ వస్తారు, సెటిల్మెంట్లకు కాదు. నా సర్వీసు నాకు చాలా ఉంటాయి మామూలుగా. సెటిల్మెంట్లు అలాంటిది ఉండదు. సొసైటీకి నచ్చని పని ఏది చేయొద్దు అని చెప్పేసి నా మెసేజ్. జనరల్గా మనం చూస్తా ఉన్నాం మార్కెట్లో కానీ లేకపోతే రోడ్డు మీద మహిళలు గోల్డ్ వేసుకుని వెళ్తేనే అటాక్ చేసి లాక్కెళ్తున్న రోజులు ఇవి. సో అలాంటి అటాక్స్ మీ మీద జరిగినాయా, లేకపోతే మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది? మ్యాక్సిమం నేను ప్రికాషన్స్ తీసుకుంటాను సార్, తీసుకునే నడుస్తాను. నాకు తెలిసిన పోలీస్ వాళ్ళు మిగతా వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటారు. నేను ప్రికాషన్స్ తోటే ఉంటాను, జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే దాంతో గోల్డ్ తీసుకెళ్ళిన ప్రాణహాని జరిగే ఛాన్సెస్ గిట్ట ఉంటాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో మీకు అంటే గన్ లైసెన్స్ లాంటివి ఏమన్నా కానీ, లేకపోతే దీనికి సంబంధించి ఏమన్నా గన్ మ్యాన్లు పెట్టుకోవడం, లేకపోతే ప్రొటెక్షన్ పెట్టుకోవడం లాంటివి ఏమన్నా సెక్యూరిటీ మెజర్మెంట్స్ మీరు ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆలోచించాల్సింది. ఎందుకంటే చూస్తాను మామూలుగా ఒక తులంగ బంగారానికి గొలుసు లాక్కెళ్తారు, చంపి కూడా తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి, గోల్డ్ రేట్లు పెరిగాయి కాబట్టి. సో ఇప్పుడు నా ఇష్యూ అయ్యాక ఇదేంటంటే మొత్తం పబ్లిసిటీ అయిపోయింది. ఖచ్చితంగా నా గోల్డ్ నాకు మళ్ళీ నేను ప్రాపర్గా నా డాక్యుమెంటేషన్ షో చేశాక, వాళ్ళు సాటిస్ఫై అయ్యి నా రిలీజ్ చేశాక మాత్రం ఖచ్చితంగా నేను ప్రికాషన్స్కి సేఫ్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. సో దీంట్లో కొన్ని ఆరోపణలు మీకు చెప్పినట్టుగానే ఇంత గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారంటే వాళ్ళు ప్యాషన్ అని చెప్తున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అంటే ఫోకస్డ్గా ఇంత బంగారం ఉంది, ఇంత పలుకుబడిందని చెప్పుకుంటూ సెటిల్మెంట్ చేస్తున్నారని చెప్పి అన్న ఆరోపణలు మీరేమంటారు? ఎవరిపైన? మిగతా వాళ్ళపైన? మామూలుగా జనరల్గా వీళ్ళు గోల్డ్ వేసుకొని షో చేస్తూ ఉంటారు, దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారని చెప్పి కొంతమంది ఆరోపణ చేస్తారు, దాన్ని మీరేమంటారు? అది చాలా రాంగ్ అండి. అలాంటిది అసలు బాగుండదు. మామూలుగా అంటే అది అసలు చాలా బాగుండదు మామూలుగా. అది అలాంటి దానికి నేను తీవ్రంగా వాటికి దూరము, అలాంటి వాటిని దూరం అని కాదు, కానీ అలాంటిది దయచేసి ఎవరు చేయొద్దు అని చెప్పి. నాటే గోల్డ్ మ్యాన్ ఎవరైనా చేయొద్దు. ఏదైనా ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం ఇవ్వాలి. సో మీరు గోల్డ్తో పాటు కొన్ని ఇవి కూడా ధరించారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే మీరు ఎవరి భక్తులుగా ఉంటారు మీరు జనరల్గా? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు అండి. ప్రతి నెల నేను తిరుపతి వెళ్తుంటాను. నాది ఫౌండేషన్ ఉంది, యాక్టివిటీస్ ఉంటాయని ఉంటాయి. శివుడు భక్తుని. ఇదేమో లింగమూర్తి, ఇది సేమ్ లింగం పూజ చేస్తాము. ఇదేమో రుద్రాక్షమాల, ఇది వెంకటేశ్వర స్వామి భక్తుడు, అంటే దైవభక్తుని అంతే మామూలు. సో ఓవరాల్గా ఈ ప్యాషన్ తోటి ఇంకా ఎవరన్నా కొంతమంది యూత్ కూడా ఇదే రకమైన పనులు చేస్తున్నారు. కొంతమంది 20-23 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా అది నిజమైన గోల్డ్ కాదు తెలియదు, కానీ వాళ్ళు కూడా గోల్డ్ మ్యాన్గా ఉండాలి అని మిమ్మల్ని చూసి అనుకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి అప్కమింగ్ గోల్డ్ మ్యాన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే నాది అంటే నేను యాజ్ ఏ కొండ విజయ్ కుమార్గా నాలాంటి రూట్లో ఖచ్చితంగా నడుస్తే మాత్రం సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తిగా మాత్రం తయారవుతాడు. మీరైనా చెక్ చేసుకోవచ్చు, మీరైనా చూసుకోవచ్చు. బట్ ఇంకేంటంటే రాంగ్ రూట్స్ మాత్రం దయచేసి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఇంత గోల్డ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో 3.5 కేజీల గోల్డ్ ఉందా, లేకపోతే దాదాపు 50-60 కేజీల గోల్డ్ ఉందని చెప్తున్న బయట ఆరోపణ, మీరు ఏమంటారు దానికి? ఏదున్నా వైట్ తోటి సార్. 50-20 కిలోల గోల్డ్ కొనాలంటే దానికి మనకి ఆ టైప్లో భగవంతుడు మనకి ఇన్కమ్ ఇవ్వాలి, దానికి ప్రాపర్ ఇన్కమ్ ఇవ్వాలి. అదన్నీ చేసి ఒకవేళ అవకాశం ఉండి నేను కష్టపడి నాకు భగవంతుడు ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను కొంటాను. ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏదున్నా ప్రాపర్ వే. సో ఫైనల్గా ఈ గోల్డ్ మెన్ల ఇష్యూ సంబంధించి కాంట్రవర్సీ కావచ్చు, తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఎప్పుడైతే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చెక్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల మీద ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ వర్షన్ ఏంటి? సార్, ఒకటి నాకైతే ఐటీ ఆఫీసర్స్ చేసిన రైడ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, నేను ఇక్కడ నుంచి అవుతున్నాను, నేను వైట్ వేసుకొని ఒక కుర్తా వేసుకొని ఒక పొలిటీషియన్ లాగా వాళ్ళకి కనిపించాను. వాళ్ళు అడగడం తప్పే లేదు. నేను చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళు చేసిన డ్యూటీ వాళ్ళు చేశారు, నా చేయాల్సిన బాధ్యత నేను అంతే. అది అబ్సల్యూట్లీ చేయాల్సిందే. ఖచ్చితంగా ఎవరైనా సరే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు 4 క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని అందులో రాంగ్ ఉంటాయి, రైట్ ఉంటాయి. మనం ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇవ్వాల్సిందే. రైట్ క్వశ్చన్స్కి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, గోల్డ్ మ్యాన్ అలియాస్ విజయ్ కుమార్ అలియాస్ గోల్డ్ మ్యాన్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్తున్న సమాధానాలు మొత్తం మీద తాను ఇప్పటి నుంచే కాదు, బేసిక్గా యూత్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను గోల్డ్ ధరించడం నాకు ప్యాషను. సో ఈ కాంట్రవర్సీలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది ఇలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ గోల్డ్ పెట్టుకొని హల్చల్ చేస్తూ సెటిల్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. మొన్న ఐటీ అధికారులు చేసిన చెకింగ్లో కూడా ప్యూర్గా నేను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నేను చూపించడంతో వాళ్ళు మొత్తం చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయని చెప్పిన నేపథ్యంలోనే విడుదల చేయడం జరిగింది. ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి కాంట్రవర్సీ అనుమానం లేకుండా
ఫ్యాషన్గా ఉంటే రావచ్చు, కానీ ఇలాంటి అక్రమ పద్ధతుల్లో కనుక మీరు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పిన విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.